హాయ్ అండి అందరికీ. ఈరోజు మంగళవారం కదండి, ఏం చేసుకున్నారు? నేను గుత్తు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను, మసాలా కర్రీ. దాంట్లోకి మనం మసాలా ముందు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ పల్లీలు వేద్దాం. ఇవి మాత్రం సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి మనం, లేకపోతే మాడిపోతుంది. పల్లీలు వేసాను, నూనె ఆయిల్ వేయట్లేదండి, నార్మల్గా వేపేస్తున్నాను నేను, ఆయిల్ వేయటం లేదు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర వేద్దాం, కొద్దిగా జీలకర్ర. తర్వాత ఇవి ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ వేసాను. అంతా సిమ్లోనే పెట్టాలి, సిమ్లో పెడితేనే మాడకుండా ఉంటుంది. చూడండి, అప్పుడు కలర్ మాడిపోతుంది. సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా నువ్వులు వేద్దాం ఫ్రెండ్స్. నువ్వులు వేస్తే సూపర్ ఉంటుంది కర్రీ, సేమ్ మన హోటల్ స్టైల్లో వస్తుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కొంచెం నువ్వులు వేద్దాం, ఎందుకంటే నువ్వులు బేగ వేగిపోతాయి కాబట్టి లాస్ట్ వేసాను నేను, ఓకేనా? ఇది కూడా కొంచెం లైట్గా దూరపోతుగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యాప్సికమ్ వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి క్యాప్సికము, మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. దీనికే మసాలా మనం ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ బాగా వేసుకోవాలి, వేసి కలర్ పెట్టుకొని మనం దాంట్లోకి మసాలా పెట్టుకుందాం. తుల్లుతున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? చూసుకునే వేపుకునేటప్పుడు వాటర్ ఉంటుంది కదా, వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నాం. మీ సైడ్ ఇది ఏమంటారు అనేది చెప్పండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే మేము ఇది క్యాప్సికమ్ అంటారు. ఇది వేరే లెక్క ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? క్యాప్సికమ్ అనేది లావు వస్తుంది, కానీ ఇవి నేను అడిగాను, ఆయన షాప్ అయిన అడిగితే అన్నాడు, లేదండి ఇది క్యాప్సికమే, ఇందులో ఒక వెరైటీ అని చెప్పారు, నేను తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. కూర ఆయిల్ పెట్టుకున్నాం, మరుగుతుంది. కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ఒక టమాటా వేద్దామండి, పెద్దది ఒక టమాటా తీసుకున్నాను నేను, ఒక టమాటా వేస్తున్నాను. అయితే బాగా మగ్గాలి, మగ్గినాక మనం మసాలా వేద్దాము. మసాలా వేద్దామండి, ఉల్లిపాయలు ఏం బాగా మగ్గినాయి, మసాలా వేసి బాగా వేసుకుందాం. పచ్చివాసన పోవాలండి, పచ్చివాసన పోయిన వరకు మనం మసాలా మగ్గించుకుంటే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. బాగా మగ్గిపోవాలి, ఎర్రగా రావాలి. దాంట్లో మనం ఉప్పు కారం వేసుకుందాం. ఈ మసాలాలో నేను చింతపండు కూడా వేసేసానండి, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసేసాను. మనం వేపుకున్నాం కదా పల్లీలు అన్నీ, మసాలా అంతా ప్రాసెస్ అందులోనే చింతపండు వేసేసాను. మనం ఉప్పు కారం పక్క వేసేసుకుంటే సరిపోతుంది, కానీ మసాలా అయితే బాగా మగ్గాలి. మగ్గినాక అని చూద్దాం. అలా మగ్గిందండి, చూడండి ఆయిల్ పైకి రావాలి, ఇలా మగ్గితేనే టేస్ట్ అనేది తెలుస్తుంది కూర. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసేసుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు వేద్దాం, చూసుకొని వేసుకుంటే కారం ఉప్పు అనేది. కొద్దిగా ఉప్పు వేద్దాం, ఉప్పు వేసాం కాబట్టి కారం. ఇవి కూడా కొంచెం బాగా కలిపేసుకొని మనము కొద్దిగా వాటర్ పోసుకుందామండి. వాటర్ వేసుకున్నాక మనం క్యాప్సికమ్ వేపు పెట్టుకున్నాం కదా, మసాలా పెట్టుకున్నాను నేను, అవి వేసేద్దాం. చూడండి, ఇదిగో మసాలా గిన్నెలోనే వాటర్, ఇది ఇంకా కొద్దిగా వేద్దాం. ఇప్పుడైతే మనం క్యాప్సికమ్ వేసేసుకుందామండి. చూడండి, మసాలా పెట్టుకున్నాం దీంట్లోనే. ఇందులో 2 వంకాయలు ఉంటే కూడా వేసేసానండి. బాపకి నేను గుత్తి వంకాయ అడిగింది, అందుకనే వేసేస్తున్నాను. అది కూడా ఇంకా అదే మసాలా పెట్టేశాను. ఇదైతే కూర చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చింది, అక్క బాగా చేసారా లేదా. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది, మీరు ఏం కామెంట్ ఏం పెట్టడం లేదు, సరేనా? పెట్టండి, కంపల్సరీ మీకు రిప్లై నేను మాత్రం ఇస్తాను. ఇదంతా బాగా ఉడకాలి, మనము సిమ్లో పెట్టేద్దామండి. ఇదంతా వేపుకున్నాక సిమ్లో పెట్టేసి మనము ఆయిల్ పైకి రావాలండి, పైకి వచ్చిన వరకు మనం బాగా నీట్గా కుక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే వేయొద్దు, ఆల్రెడీ మసాలా వాటర్ సరిపోతుంది. ఇది ఆల్రెడీ మనం వేపుకున్నాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోద్దండి క్యాప్సికము, ఓకేనా?
చూసి అనేది వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత, సరేనా. ఇదైతే మనమైతే సిమ్లోనే పెడదాం, కొద్దిగా కలిపేసుకొని సిమ్లోనే పెట్టేద్దాము. కారము ఉప్పు అన్నీ చూసేసుకోండి, అంతా సరిపోతుంది. మనం గ్రేవీ లెక్క బాగుంటుంది మసాలా. చూడండి, ఇది మనం సిమ్లో పెట్టి వండుకుంటేనే కూర అనేది టేస్ట్ వస్తుంది, ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వస్తే కూర అనేది డెఫినెట్గా సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, రెడీ అయ్యాక ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. కూర అయితే దగ్గర పడిపోయింది, మనకి గ్రేవీ కావాలి కదా, మరి ఎక్కువ కొంచెం బాగా తిక్కగా అయిపోయింది. ఇంకా మరి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా, రైస్లో కలుపుకున్న ఏమైనా రోటీలకి చపాతీలకు బాగుంటుంది కదా, అందుకని నేను ఇలాగ ఆపేస్తున్నాను. కర్రీ అయితే టేస్ట్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. ఈ వంకాయలు మాత్రం మా పాపకండి, మా పాపకి గుత్తి వంకాయ ఉంటుందని ఇందులోనే 2 వంకాయలు ఉంటే వేసేసాను. ఇంకా స్కూల్ నుండి వచ్చి తినేస్తుంది పాప. సరేనా ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందని ట్రై చేయండి, దాంతోపాటు ఒక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.